వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. అనంతపురంలో 30 రూపాయలకే చీర ఆఫర్ కోసం తన్నుకున్న మహిళలు. తిరుమలలో వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. మంత్రి పొంగూరు నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే. మాజీ మంత్రి రోజా అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువుదీరిన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అనంతపురం తాడిపత్రిలో కాసం ఫ్యాషన్స్లో మహిళలు పరస్పరం జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ఆషాఢం సందర్భంగా బంపర్ ఆఫర్ సేల్స్ అంటూ కాసం యాజమాన్యం ప్రచారం చేసింది. 30 రూపాయలకి చీర అనడంతో మహిళలు తండోపతండాలుగా వచ్చారు. భారీగా మహిళలు రావడంతో యాజమాన్యం ఏర్పాట్లు చేయలేక చేతులెత్తేసింది. కవరేజ్కు వెళ్లిన జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన మంత్రి పొంగూరు నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే స్వామివారిని విడివిడిగా వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వీరికి అధికారులు ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేశారు. మన గెస్ట్ హౌస్లో కింద చెప్తారు అదే సార్. వెంకటేశ్వర ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామి నా యొక్క స్నేహితులు అంటే హై స్కూల్ క్లాస్మేట్స్ అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఆ భగవంతుని దర్శించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకున్నాను. అదేవిధంగా ఆర్థికంగా పూర్తిగా అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు ముఖ్యమంత్రి గారు తీసుకుపోవాలని, ప్రతి ఒక్కరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆర్థికంగాను అన్ని విధాల ఎంతో సంతోషంగా ఉన్న భగవంతుని కోరుకుంటున్నారు. గారు, కృష్ణకుమారి గారు, ఊరు కొత్త వల్లేరు, తమరెక్కడున్న గారు, కృష్ణకుమారి గారు, ఊరు కొత్త వల్లేరు, తమరెక్కడున్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి శ్యామల విరగలవలసిందిగా కోరుతున్నాము. లక్ష్మీ వెంకటేశ్వరరావు గారు, ఊరు కొండపల్లి, తమరెక్కడున్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి దుర్గా విరగలవలసిందిగా కోరుతున్నాము. వెంకటేశ్వరరావు గారు, ఊరు కొండపల్లి, తమరెక్కడున్న శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి దుర్గా విరగలవలసిందిగా కోరుతున్నాము. ఆనందావరు, రామన్న గౌడావరు, ఊరు కాళీకోటೆ, నీ వెళ్ళితేనే దేవస్థానం ఎదురుగలవ ప్రసార కేంದ್ರ ಎಪ್ಪರವರೆಗೂ ವಿಲೆನಿಮವರು ಗಂಗಮ್ಮ ಅವರು ಕಾಯ್ತಿದ್ದಾರೆ. ಆನಂದ ಅವರು, ರಾಮನಗೌಡ ಅವರು, ಊರು ಕಾಲಿಕೋಟೆ, ಇಲ್ಲಿ ವೆಲ್ಲಿದ್ದೇನೇನು ದೇವಸ್ಥಾನ ಎದುರುಗಲಿರುವ ಪ್ರಸಾರ ಕೇಂದ್ರ ಹತ್ತಿರವರೆಗೂ ವಿಲೆನಿಮವರು ಗಂಗಮ್ಮ ಅವರು सीराबाद आद्योक मंदिर का सामने प्रसार कार्यालय में पहुंचकर शिल्पापुर मिलना चाहिए. किशोर और सुषमा गाँव सीराबाद आद्योक
ऐसा आ जाओ सर ऐसा ఫోటో అండి दिल्ली में काम करे उपमा తిరుపతి నగరి మాజీ మంత్రి రోజా ఎమ్మెల్యే భానుప్రకాష్పై ఆరోపణలు చేస్తున్నారు. 2019-2024 వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా వివిధ పదవులు పొంది ఆమె మాత్రమే అభివృద్ధి చెందింది తప్ప నియోజకవర్గం అభివృద్ధి కాలేదన్నారు. ఆమె హయాంలో నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరిగాయి. ఆమె అన్నదమ్ముల అభివృద్ధి చెందారు. ఏపీఐఐసి చైర్మన్గా ఏమి చేసిందో చెప్పాలి. కుటుంబ సభ్యులతో పంచుకొని దాచుకున్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, మైనింగ్, బియ్యం, ఇసుక దోచుకొని దాచుకున్నారు. ఎమ్మెల్యేల గాలి భానుప్రకాష్పై ఆరోపణలు తగవని అన్నారు. కానీ ట్రోలింగ్ కోసం ఇష్టానుసారం మాట్లాడుతుందని విమర్శించారు. చెక్కులు తీసుకొని 17 వద్ద భూములు, టోల్గేట్ వద్ద ఫారెస్ట్ భూమి అమ్ముకున్నారు. మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీరు గత 2-3 రోజులుగా చూస్తున్నారు. నగిరి నియోజకవర్గంలో ఎక్స్ మినిస్టర్ శ్రీమతి ఆర్కే రోజా గారు మా ఎమ్మెల్యే గౌరవ భానుప్రకాష్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మాట్లాడడానికి వచ్చాం. ఆమె ఒక 2-3 పాయింట్లు మాట్లాడింది. గాలిలో గెలిచాడు, గాలిలోనే కొట్టుకొని పోతాడని. మేము చెప్తున్నాం ఆమెకి 2024 ఎలక్షన్లో కూటమి తరఫున 164 సీట్లు వస్తే దాంట్లో మా ఎమ్మెల్యే 45,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందాడు. అదే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తే 151 ఓట్లు వచ్చాయి, 151 సీట్లు వస్తే అప్పుడు అందరూ సునామీలా వచ్చింది పార్టీ అన్నారు. ఆ రోజు ఆమె మెజారిటీ అంతా 2,780 ఓట్లు. ఆ ఓట్లు కూడా వడమాలపేట మండలం ఇచ్చినటువంటి 3,300 చిల్లర మెజారిటీతో గెలిచింది. ఆమె ఇంగిత జ్ఞానం ఉంటే అలాగ మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 19 వరకు ఆమె ఒక టైము, 19 నుంచి 24 దాకా మంత్రిగా, ఏపీఐసి చైర్మన్గా ఎన్నో రకాల పదవులు పొందింది. అభివృద్ధి అనేది కనపడలేదు. ఆమె అభివృద్ధి అయింది. ఇప్పుడు మొన్న అడిగాడు అభివృద్ధి మీద ఒక మాట మాట్లాడింది. ఆమె ఏం చేశాడు 1 సంవత్సరంలోని, ఏం చేశాడో మేము మా ఎమ్మెల్యే చెప్పాలి. మళ్ళీ మేము చెప్తాం. మా ఎమ్మెల్యేకి అంత అవసరం కూడా లేదు. ఆమె 14 నుంచి 19 వరకు ఆమె అన్నదమ్ముళ్ళు, ఆమె కుటుంబము అభివృద్ధి అయింది. ఇంక ఎవరైనా వైసీపీ కార్యకర్తలు కానీ సామాన్య జనం కానీ ఏమైనా అభివృద్ధి చెందారా? ఆమె ఈరోజు ఎన్ని వేల కోట్లకు అధిపతో మీకు అందరికీ కూడా తెలుసు. భగవంతుడు మంచి అవకాశాలు ఇచ్చడానికి ఏపీఐసిసి చైర్మన్గా ఉన్నప్పుడు కోసల నగరం, పాదిరేడు అరణ్యం ఈ భూముల్లో సెజ్జులు పెట్టడానికి గతంలో కూడా 14కు ముందు చంద్రబాబు నాయుడు గారు పాదిరేడిని సెజ్జగా అనౌన్స్ చేశాడు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువుదిరిన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కేశినేని చిన్ని శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మర్యాదలతో ఈవో రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆశీర్వచనం మండపంలో వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఈవో ప్రజాప్రతినిధులకు అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు.
व्हाट्सएप नंबर अदेना भैया सेवन 036 है 757549 సార్ ఒకసారి సార్ సార్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ నాగార్జున హై స్కూల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు మన తెలంగాణ ప్రత్యేక పండుగ బోనాల వేడుకలను న్యూ నాగార్జున హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణ అంతా బోనాల అలంకరణతో చక్కగా ముస్తాబైంది. విద్యార్థులు మరియు విద్యార్థినులు రంగురంగుల వస్త్రాధరణతో అందమైన బోనాలతో డప్పు సప్పులతో డ్యాన్స్ చేశారు. విద్యార్థులు పోతరాజుల నృత్యాలతో ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించారు. పండుగ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని బోనాల ఉత్సవాన్ని మరింత వైభవంగా మార్చారు. పాఠశాల ఆవరణ బోనాలను ఊరేగింపుగా దగ్గరలోని పోచమ్మ దేవాలయానికి వెళ్లి బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. వికారాబాద్ పట్టణంలోని న్యూ నాగార్జున పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు పేరెంట్స్ అందరూ కూడా కలిసి బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా తమ వంతు బాధ్యతగా బోనాలను తయారు చేసుకొని తమ పిల్లలతో పాటు పాఠశాలకు వచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరూ కూడా పాఠశాల నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆటపాటలతో ఆడుకుంటూ పాడుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా బోనాలన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పించినాము. ఏంటంటే అమ్మవారి కృప ఎల్లవేళలా మా విద్యార్థులపై ఉండాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు మా టీచర్స్పై కానీ పేరెంట్స్పై ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బీఎస్పీ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ విశ్రాంత డీజీపీ డాక్టర్ జుజ్జవరపు పూర్ణచంద్రారావు శనివారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయంపై దృష్టి సారించాలని కోరారు. 42% బీసీలకు అమలు చేయకపోతే జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. గడుస్తున్న ఆ ఊసే ఎత్తలేదని మరి 42% ఏదైతే మనం పెట్టుకున్నామో ఆ 42% ఏదైతే మేనిఫెస్టో పెట్టిన అంశమో ఆ అంశము అమలు పరిచి స్థానిక ఎన్నికలకు సర్పంచ్ సికింద్రాబాద్ మారేడుపల్లి బోనాల వేడుకలకు ఏర్పాటు చేసిన లైటింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి రూపాల్లో పలు విద్యుత్ కాంతుల మధ్య మారేడుపల్లి భారీ చిత్రాలతో అమ్మవారి రూపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆది సోమవారాలు బోనాల జాతర జరగనుండగా మైసమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ప్రత్యేకంగా కోల్కతా నుంచి తెప్పించిన లైట్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా పలు రకాల కళాకారులతో ఆదివారం రాత్రి సమయంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకురాలు వైష్ణవి తెలిపారు. జాతరలో మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొననుండగా ఇప్పటికే ప్రత్యేకంగా అమ్మవారి ఆలయాన్ని పూలతో ముస్తాబు చేశారు. రేపు జూలై 20 and 21 జూలై 20-21న మన మారేడుపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర జరగబోతుంది. ఈ పండుగ అనేది దాదాపు 50 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. అప్పట్లో మా తాతగారు చిరబోయిన నాగయ్య యాదవ్ ఈ జాతరని చేస్తుండే. తర్వాత ఏళ్ళు గడుస్తున్న కొద్దీ మా తండ్రి అయిన చిరబోయిన కృష్ణ యాదవ్ గారు, అట్లాగే మా పెద్దనాన్న తిరుమల వంశీ గారు, మా బాబాయిలు, మా పెద్దనాన్న పాండే యాదవ్, మా బాబాయిలు రాజు యాదవ్, ఈశ్వర్ యాదవ్, సాయి యాదవ్ అందరూ కలిసి మా బస్తీ వాసులతో పాటు అందరితో కలిసి ఈ పండుగని ఇంత భారీ ఎత్తున ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. మా గుడి కమిటీ మెంబర్స్, అట్లనే మా గుడి సెక్రటరీ అయిన నరసింహరావు అంకుల్, వీళ్ళందరూ బస్తీ ప్రజలందరూ కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. ఈ పండుగ కోసం వివిధ రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి ఇక్కడ ప్రజలకి పండుగకు వచ్చిన భక్తులకు కూడా సెలబ్రేషన్ లాగా ఒక ఎంజాయ్మెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే ఇది ఒక స్టేట్ కాకుండా గుంటూరు, విజయవాడ, కేరళ, మహారాష్ట్ర, కోల్కతా నుండి కళాకారులు వచ్చి ఈ పండుగని ఇంత సక్సెస్ఫుల్ చేస్తూ ఉంటారు. అట్లనే మొదట అమ్మవారు ఫస్ట్ చెట్టుకు కాకుండా గోడకు వెలిచి ఉండింది. అప్పట్లో ఈ ఏరియా మొత్తం కల్ కాంపౌండ్ ఉండే. తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అమ్మవారు అనేది బంగారు మైసమ్మ లెక్క మారి ఇంత పెద్ద ఘనంగా జాతర అనేది చేయించుకోవడం విశేషం. మా అమ్మవారు మైసమ్మ తల్లి చాలా శక్తివంతమైన అమ్మవారు. ప్రజలు కోరిన కోరికలను తీర్చే అమ్మవారు మన మైసమ్మ తల్లి. కాబట్టి భక్తులందరూ మన మైసమ్మ తల్లి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ఎటువంటి అసౌకర్యం లేకుండా జాతరను మంచిగా సాఫీగా జరిగేలాగా మీరు కూడా ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేయాలని నా విజ్ఞప్తి. అండ్ అట్లనే అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విఐపీలు వస్తున్నారండి. మన డిప్యూటీ సీఎం సార్ బట్టి విక్రమార్క సార్, మేడం నందిని మల్లు మేడం, మళ్ళా శ్రీధర్ బాబు సార్, సీతక్క గారు, చాలామంది వస్తారు. మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు. సండే మండే 2 days జరుగుతుంది. సండే మండే 2 days 20 and 21 అందరు రావాలి. వచ్చి ఈ జాతరను సక్సెస్ఫుల్ చేయాలని నాకు కోరిక. థ్యాంక్ యూ.
హైదరాబాద్ ఆషాఢమాస బోనాల ఉత్సవాలు సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్న బోనాలు అంటే ప్రపంచవ్యాప్తంగా వినిపించే పేరు. తెలంగాణ రాష్ట్రమందులో హైదరాబాద్ నగరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కో ఆలయానికి ఒక్కో మంత్రికి కేటాయించారు. సంతోషం. ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశాం. త్వరలోనే ఓల్డ్ సిటీకి మెట్రో రాబోతుంది. శుభాం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణికా ధన్యాం సర్వోపకార కరణాయ సదా చిత్తాం యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురంలో 30 రూపాయలకే చీర ఆఫర్ కోసం తన్నుకున్న మహిళలు. తిరుమలలో వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. మంత్రి పొంగూరు నారాయణ, సంగీత దర్శకుడు మణిశర్మ, మహారాష్ట్ర ఎంపీ శ్రీకాంత్ షిండే. మాజీ మంత్రి రోజా అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువుదీరిన కనకదుర్గమ్మను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దర్శించుకున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.